కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మార్పు తీసుకువస్తుందా? దాదాపుగా ఈ రోజుకి 14వ తేదీ ఈరోజు, అంటే వారం రోజులు అవుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి. అలాగే వాళ్ళు అధికారంలోకి వచ్చి దాదాపుగా 10 రోజులు దాటింది. మరి ఈ 10 రోజుల్లో వాళ్ళు ఏ మార్పులు తీసుకొచ్చారు? మార్పుల పేరుతో కేవలం కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు అరాచకాలు ఏమున్నాయని చెప్పేసి ప్రజల ముందు పెట్టాలనే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారా? మరి ఏం జరుగుతుంది? నిజంగానే వీళ్ళు మార్పు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే ఏ రకమైనటువంటి మార్పులు? కేవలం ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందించడం, లేదంటే రైతు బంధుని వేస్తామని చెప్పడము, ఏదో 1-2 వాటికి సంబంధించిన విషయాలు, లేదంటే ప్రజాభవన్ ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చడానికి ప్రయత్నం చేశారు. ఇవేనా ప్రజలు కోరుకున్నటువంటి మార్పులు? ఇంకేం మార్పులు వారు కోరుకున్నారు? ఆ దిశగా వీళ్ళు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారా? లేదంటే కేవలం కేసీఆర్ ప్రభుత్వం అక్రమాలు చేసింది, మోసాలు చేసింది, దానివల్లనే రాష్ట్రం నష్టపోయింది, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు వృధా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద నింద వేసేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తారా?